జై శ్రీకృష్ణ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ మామ్ లెన్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి. యూ కెన్ ఫైండ్ మెనీ మోర్ యూస్ఫుల్ వీడియోస్. సో ఈ వీడియోలో నేను శ్రీత 7th మంత్ ఫోటోషూట్ ఎలా చేసాము ఏంటి అనేది చూపిస్తున్నాను. యాక్చువల్గా శ్రీతకు అప్పటికే టీత్ స్టార్ట్ అయిపోయాయి. సో షీ గాట్ హర్ ఫస్ట్ టూత్ అనమాట. సో అదీను అండ్ 7th మంత్ రెండు కలిపి ఒకే ఫోటోషూట్ చేసేద్దాము అని డిసైడ్ అయ్యాము. రెండు చేయొచ్చు, బట్ అంత ఎఫర్ట్స్ పెట్టి టైం అంత పర్మిట్ చేయదు, అంత కష్టమవుతుంది, ఎందుకులే అని చెప్పేసి ఒక ఫోటోషూట్లోనే రెండు చేసేద్దామని డిసైడ్ అయ్యి చేసామన్నమాట. ఆఫ్టర్నూన్ ఇలా శ్రీతకి ఇంకా స్నానం చేయించి శ్రీతని రెడీ చేసేసి తిను పడుకొని లేస్తే 1 అవర్లో అయిపోతుంది. 1 అవర్లో మేము మొత్తం సెటప్ చేసి పెట్టేసుకుంటే తనకి తీయొచ్చులే ఫొటోస్ అనుకున్నాము. హ్యాపీ 7th మంత్, హ్యాపీ 7th మంత్ శ్రీత. ఏం చెప్తున్నావు? కానీ శ్రీత అయితే చాలాసేపు అస్సలు పడుకోలేదు. నేను మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేయడానికి పెట్టుకోను, టైం అంత కుదరదు కాబట్టి ఉన్న రిసోర్సెస్తో స్మార్ట్గా వర్క్ ఫాస్ట్గా ఎలా అయిపోవాలనేదే చూసుకుంటాను. నేను కొన్ని పింట్రెస్ట్లో ఇమేజెస్ ఇవి చూసి రెఫరెన్స్ తీసుకొని ఇలా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. దానికోసము నేను చూసిన వాటిలో మ్యాక్సిమం ఇలా కార్డ్బోర్డ్స్కి పెయింటింగ్స్ వేసి స్కెచెస్తో డిజైన్స్ వేసి అలా రాసుకోవడము ఇలా ఉన్నాయి. సో నాకైతే అదంతా కుదరదు. ఇంకా కార్డ్బోర్డ్స్ కట్ చేసుకొని అదంతా చేయాలి అంటే నాకు మినిమం 1 వీక్ పడుతుంది. సో ఫోటోషూట్ అవ్వదు ఆన్ టైంకి. సో నేను మ్యాక్సిమం ప్రింటర్లోనే ప్రింట్అవుట్ తీసేసుకుంటాను. కుదిరినన్ని నేను క్యాన్వాలో డిజైన్ చేసేసుకుంటాను అనమాట. కొన్ని ఇమేజెస్ నాకు ఓకే అనిపిస్తే నేను డైరెక్ట్ గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసేసుకొని వాటిని యూజ్ చేసుకుంటాను. లేదు నేను చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం నేను క్యాన్వాలో డిజైన్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ అన్నప్రాసన డెకోర్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను క్యాన్వాలో ఎలా డిజైన్ చేసుకుంటాను ఏంటి అనేది చూపించాను. ఇందులో మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను శ్రీతకి ఎలా చేశాను ఏంటి అనేది. నేనేం ప్రో వర్షన్ యూజ్ చేయట్లేదు, అడ్వాన్స్డ్ వర్షన్ కాదు, ఎందుకంటే అంత అవసరం లేదు. బేసిక్ వర్షన్లోనే వీ కెన్ ఫైండ్ మోర్ టెంప్లెట్స్ అనమాట. మనకి బేసిక్ టెంప్లెట్స్ మ్యాక్సిమం బేసిక్ వర్షన్లోనే దొరుకుతాయి. సో మనకేం ప్రో వర్షన్ అవసరం ఉండదు. అందులో జస్ట్ మనకు కావాల్సిన ఇమేజెస్, ఎలిమెంట్స్, టెక్స్ట్ యాడ్ చేసుకొని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవడమే. సో నేను ఇలా క్యాన్వాలో డిజైన్ చేసుకుంటాను. ఎలిమెంట్స్లో మనకు కావాల్సింది సెర్చ్ చేయొచ్చు. నాకు ఇప్పుడు టీత్ కావాలి కాబట్టి జస్ట్ టీత్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో నుండి మనకి ఇక్కడ స్టార్ మార్క్ లేనివన్నీ మనకు బేసిక్ వర్షన్లో అవైలబుల్ అనమాట. సో మనకు అవే అవసరం లేదు, బేసిక్ వర్షన్లో కూడా చాలా మంచివి ఉన్నాయి. సో వీ కెన్ పిక్ వన్ ఆఫ్ దెమ్. అది పిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసేసుకోవడమే. నేను ప్రతిదానికి మ్యాక్సిమం హెడ్డింగ్ యాడ్ చేస్తాను. అండ్ హెడ్డింగ్ లేదంటే హెడ్డింగ్ 1, 2, 3 ఇవే యూజ్ చేస్తాను. అవైతే కొంచెం బోల్డ్ టెక్స్ట్లో వస్తాయి, బాగా క్లియర్గా కనిపిస్తాయని చెప్పేసి నేను అవి యూజ్ చేస్తాను అనమాట. హెడ్డింగ్ 1కి ఇలా జస్ట్ రాసేసుకోవడమే. దానికి మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్, దాని షేప్, తర్వాత టెక్స్ట్ ఫాంట్ ఎలా ఉండాలి, ఫాంట్ సైజ్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనకు మొత్తం ఆప్షన్స్ అక్కడే ఉంటాయి. సో నేను చూపిస్తున్నట్టుగా ఇలా చేంజెస్ చేసేసుకొని మనం ఫిక్స్ చేసేసుకోవడమే. మొత్తం ఇలా చేసి మనకు కావాల్సినట్టు సైజు మీకు చాలా పెద్దగా కావాలి అనుకుంటే ఒక A4 షీట్లో ఇమేజ్ పెద్ద సైజ్ పెట్టేసుకొని ఇలా పెద్దగా చేసేసుకోవచ్చు. లేదు చిన్నవి కావాలి అనుకుంటే ఒక షీట్లోనే ఒక 3-4 డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. మనము 3-2 మీ ఇష్టం అనమాట, అది డిపెండింగ్ ఆన్ యువర్ సైజ్. అలా డిజైన్ చేసేసుకొని మనం ప్రింట్ తీసేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవడమే. సో నేను కూడా సేమ్ ఇలానే చేసి ఇంకా ప్రింట్ తీసేసుకున్నాను. పెద్దవన్నీ నేను ఇలా సింగిల్ పేజ్లో ఒక్కొక్కటి చేసి తీసాను. అండ్ చిన్నవి కూడా సైడ్కి పెట్టామన్నమాట. సో అవన్నీ ఒక పేజ్లో ఒక 4-5 ఇలా తీసేసి అడ్జస్ట్ చేసి నేను ప్రింట్ తీసేసాను. అండ్ తీసేసి మేమంతా ఇంకా శ్రీత పడుకోలేదు. యాక్చువల్గా శ్రీత పడుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయేది. ఆమె పడుకోలేదు. ఇంకా ఆమెను పట్టుకొని కొంచెం ఫాస్ట్గా కటింగ్ అది చేసుకునేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది. సో
ఇంకా ఫోటోషూట్ కూడా ఇంకా చేద్దామా వద్దా అన్నట్టు ఉన్నింది. అప్పటికి ఈవినింగ్ ఆల్రెడీ 6:30 అలా అవుతున్నది. ఇంట్లో పనులు, లంచ్ ఇన్ని ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ ఒక్క పనే అయితే ఫోటోషూట్ అయితే అయిపోద్ది అనమాట. కానీ ప్యారలల్గా చాలా టాస్క్లు నడుస్తుంటాయి కాబట్టి ఇంకా అది కూడా కొద్దిగా చేసుకుంటూ ఈవినింగ్ అయింది. సో ఇలా చేసుకున్న వాటిని అన్ని కట్ చేసేసుకొని ఒక థ్రెడ్ తీసుకొని వాటికన్నిటికీ హోల్స్ పెట్టేసాం అనమాట. కార్నర్స్లో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, వాటన్నిటిని థ్రెడ్కి హ్యాంగ్ చేసేసాము. కంప్లీట్గా మనకు కావాల్సిన షేప్లో పెట్టుకోవచ్చు. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి అంతే. అలా పెట్టేసుకొని ఇంకా చిన్నవన్నీ సైడ్కి పెట్టేసాము. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా 7th month పెట్టాలి కాబట్టి ఇది నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని ఇమేజ్ ఇంకా ప్రింట్ తీసేసుకున్నాను అనమాట. ఇది ఓకే బాగుంది అనిపించి సింపుల్గా అది తీసుకొని ఇంకా దాన్ని ఎక్కడ పెట్టాలి ఏంటి అని ఆలోచించి మనం రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదా, దానికి బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి మేము ఇలా స్టాండ్ చేసినట్టు నిలబెట్టేసాము అనమాట శ్రీత తల దగ్గర. సో అలా అయిపోయింది. మొత్తం సెటప్ చేసేసి ఇంకా శ్రీతాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టి ట్రై చేస్తుంటే అస్సలు అవ్వట్లేదు. ఎంత యాక్టివ్ ఉందంటే తను నార్మల్గానే హైపర్ యాక్టివ్. తనని పట్టుకోవడం చాలా కష్టం అనమాట. ఇంకా ఆ టైంలో అయితేనే ఫుల్ ఖుషీగా ఉంది. మేడం అస్సలు వినట్లేదు మాట. అలా పడుకోబెట్టడం ఆలస్యము, వెంటనే బోర్లా తిరిగేసి ఇంకా అవన్నీ లాగేసి నోట్లో పెట్టేసుకుంటుంది. ఆ పేపర్స్ అంతా ఆ కింద వేసిన క్లాత్ అంతా వచ్చేస్తుంది. సో ఫొటోస్ తీయడానికి అస్సలు అవ్వలేదు. ఏదేదో ట్రై చేసి ఇంకా ఆమెని కామ్ చేసి కొన్ని ఫొటోస్ తీసాం కానీ అవి అస్సలు సాటిస్ఫై కాలేదు మేము. సో ఇంకా అప్పటికే 7:30 అవుతుంది. ఇంకా ఇప్పుడు నైట్ ఏం చేద్దాంలే అని చెప్పేసి మార్నింగ్ చేద్దాము అని ఇంకా ఆ సెటప్ మొత్తం అలానే ఒక సైడ్ పెట్టేసాము. దాన్ని వదిలేసి ఇంకా నెక్స్ట్ డే లేచి ఇంకా శ్రీతాని మార్నింగే 10కి అలానే శ్రీతాకి స్నానం చేయించి రెడీ చేసేసి శ్రీతాని యాక్చువల్గా ఈరోజు చేయడమే చాలా బాగా నచ్చింది నిన్నటి ఫోటోషూట్ కంటే మాకు. ఎందుకంటే ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉంది. ఫస్ట్ అదేదో బాగుంది అన్నట్టు అది తీసుకొని వచ్చి వేసాం కానీ ఈ డ్రెస్ ఎందుకు వేయలేదా అని అనుకున్నాము. అసలు ఎంత ముద్దుగా ఉన్నిందో ఈ డ్రెస్లో చూడడానికి. అండ్ కాకపోతే నిన్న ఎక్కువ స్మైల్ ఇచ్చింది. ఈరోజు తీసే ఫొటోస్లో అయితేనే ఇంకా న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. అసలు ఎక్స్ప్రెషనే లేదు. ఏంటో అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె నవ్వించడానికి ఏవేవో చేశాము, ఇంకా ఏం కాలేదు. ఏదైతే చేసి ఆ టీత్ కనపడాలని కొంచెం పెదవు అటు ఇటు చేసి ఎలానో ఆ టీత్ ఫొటోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ ఓకే సాటిస్ఫైయింగ్గానే వచ్చాయి. డ్రెస్ బాగుండింది కాబట్టి చాలా క్యూట్గా ఉన్నింది. సో ఇలా జరిగింది మా పాపది ఫోటోషూట్ అంతా. నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ పని పెట్టేసుకొని ఇలా ఏం చెయ్యను. చాలా తొందరగా క్విక్గా అయిపోయేదే చూసుకుంటాను మ్యాక్సిమమ్. మీరు ఎవరన్నా ఇలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, నేనైతే క్యాన్వా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కానీ నాకు క్యాన్వా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో నాకు ఈజీ అనిపిస్తుంది, అందుకే నేను దాన్ని యూజ్ చేస్తాను అనమాట. ఇలా చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ 8th monthది నేను కొన్ని రోజుల తర్వాత చేస్తాను. శ్రీత కోసం కొంచెం స్పెషల్గానే చేశాను అనమాట ఈసారి. ఒక 1 week 10 daysకి అలా పోస్ట్ చేస్తాను. అది కూడా నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. జై శ్రీకృష్ణ. బాయ్ బాయ్.